వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజారుడా, స్తోత్రారుడా నీకు వందనాలు తెలియపరుస్తున్నావయ్యా. అందరూ కూడా చివరిసారిగా ఆరాధన చేద్దాం. అందరూ కూడా ఆకాశం చేతులు చాపి స్తోత్రం తెలియపడతామయ్యా. స్తోత్రమయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తోత్ర ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆనందము, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆనందము, నా సంతోషము, నా సమాధానము. అవునయ్యా, నా ఆనందమైన నీవే, నా సంతోషమైన నీవే, నా సమాధానమైన నీవే. నేను సంతృప్తిగా బ్రతుకుతున్నా నీవే కారణం ప్రభువా. నేను సమాధానంగా బ్రతుకుతున్నా నీవే కారణం ప్రభువా. నేను ఏ స్థితిలో ఉన్నా అది నీ కృప మాత్రమే యేసయ్యా. ఈ రీతిగా నువ్వు ఆరాధించే భాగ్యం ఇచ్చావు, ఈ రీతిగా నువ్వు మహిమపరిచే భాగ్యం ఇచ్చావు, ఈ రీతిగా నువ్వు గణపరిచే భాగ్యం ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించదయ్యా.
నీ వాక్యము మాకు ఆహారము ప్రభువా. నీ వాక్యము తండ్రి మా పాదములకు దీపము ప్రభువా. నీకు స్తోత్రం. మా పాదములకు దీపమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మా త్రోవలకు వెలుగైన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే యేసయ్యా నీవు నాతో మాట్లాడే ప్రార్థన పూర్వకంగా నీ సన్నిధిలో అడుగు పెట్టారో వారందరితో మీరు మాట్లాడమని, సూటిగా ముఖాముఖిగా స్పష్టంగా మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీపై ఆధారపడుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నేను నమ్ముకున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. త్వరితంగా కూర్చుందాం. ఎవరు కూడా అటు ఇటు తిరగడం కానీ మాట్లాడడం కానీ దయచేసి ఎవరు కూడా చేయొద్దు అని ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. ఈ సమయం మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితములకు అత్యంత ప్రాముఖ్యమైన సమయం అని భావించి ఎవరికి మనం ఆటంకంగా లేకుండా అందరూ కూడా సర్దుకొని ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా మీ స్థలాలలో దేవుని యొక్క వాక్యం కొరకై సౌకర్యవంతంగా కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన ఆరాధనకు నడిపించబడిన మిమ్ములను మీ కుటుంబాలను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కూడి వచ్చిన మీకందరికీ కూడా మన రక్షకుడిని యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందుగా గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్న వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాను. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. గత ఆదివారం మనము ఏ వాక్యం విన్నాం, ఏ వాక్యం ధ్యానం చేసామో మీరు నాకు ఒకసారి తెలియపరిస్తే సంతోషంగా ఉంటుంది. ఏ వాక్యం విన్నాం? పోయినసారి మనం ఏ వాక్యం విన్నామండి? ఏ వాక్యం విన్నాం? 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలంలో దేవాలయంలో నిర్మాణం జరుగుతుందని, బలి అర్పణలు ప్రారంభమవుతాయని, బలి అర్పణలు ప్రారంభించబడిన తర్వాత బలి అర్పణలు అర్పించడం నిలిపివేయబడుతుందని, తర్వాత దైవ విరోధ మత వ్యాప్తి జరుగుతుందని, దేవునికి విరోధమైన దేవుని చిత్తము కాని మత వ్యాప్తి అంటే దేవునికి వ్యతిరేకమైన బోధలు, దేవునికి వ్యతిరేకమైన మతాలు, దేవునికి వ్యతిరేకమైన ఆరాధనలు, దేవునికి వ్యతిరేకమైన ఆచారాలు, దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు, నిజ దేవునికి వ్యతిరేకమైన దైవాలు ఏర్పడతాయి. మనం చూసాం బాబేలు గోపురం దగ్గర నుంచి ఆదికాండం 11వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ వారి జీవిత పరిస్థితులు తారుమారైన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే విగ్రహ ఆరాధనను ప్రారంభించారు. యేసుక్రీస్తుని వదిలిపెట్టి, నిజ దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహ ఆరాధనను వారు ఏం చేశారు? ప్రారంభించారు. వారి విగ్రహాలను వారికి తోచిన రూపాన్ని ఏర్పాటు చేసుకొని వారు పూజించడం, నమస్కరించడం, సాగిలపడడం, వారి పరిస్థితులు చెప్పుకోవడం ప్రారంభించారు. అవునా? రకరకాలైన ఆచార పద్ధతులు వారే కల్పించుకున్నారు. వారి కల్పించుకున్న ఆచార పద్ధతులకి, ఆరాధన విధానాలకి ఏ ఆధారాలు లేవు. అర్థమవుతుందా? అయితే అప్పుడు ప్రారంభమైన ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభమైన ఆ విగ్రహ ఆరాధన యేసయ్యను ఆరాధించకుండా ఇంకా ఎవరెవరినైతే ఆరాధిస్తుంటారో వారందరికీ వారందరూ ఎప్పుడు అంతమైపోయి ప్రపంచమంతా వారు ఏ దేశస్తులైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ స్థాయికి చెందిన వారైనా వారందరూ కలిసి ప్రపంచమంతా సృష్టి యావత్తు యేసయ్య వైపుకు ఎప్పుడు తిరుగుతుంది అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తిరుగుతుంది. మీరు చూడమాకండి, నేను దాన్ని వివరించడానికి కాదు. ఆదికాండం 11వ అధ్యాయం ప్రారంభించబడిన ఈ దైవ విరోధ మత వ్యాప్తి నేటికి జరుగుతుంది కదా. ఏ ఊర్లో లేదు, ఏ ప్రాంతంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు. యేసుక్రీస్తుకి విరోధమైన మత వ్యాప్తి ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఉండే మతస్థులు ఎవరంటే క్రైస్తవులు, తర్వాత ముస్లింస్, తర్వాత ఇక మిగతా వాళ్ళు.
హైందవత్వం మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ లేదు. విగ్రహ ఆరాధన అనేది మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ లేదు. మిగతా దేశాల్లో వారు ఎవరెవరు ఆరాధిస్తుంటారు, అది కూడా పాపమే, అది కూడా దైవ విరోధమే. అర్థమవుతుంది మీకు మాట? యేసయ్యను ఆరాధించడం, యేసయ్య దగ్గరికి వెళ్ళడం, యేసయ్యకు చెప్పుకోవడం తప్ప మిగతా మనం ఏ ఆచార పద్ధతుల్ని పాటించినా, ఎవరికి మనం గోడు చెప్పుకున్నా అది విగ్రహ ఆరాధనతో సమానం. దానికి అర్థం ఎప్పుడు, దేవుడు దాన్ని ఎప్పుడు ముగిస్తాడు అనంటే నేటికి కొనసాగుతూనే ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దైవ విరోధ మత వ్యాప్తికి ఫుల్ స్టాప్ పెడతాడు దేవుడు. హల్లెలూయా. నేటికి కూడా కావాలి కానీ ఫుల్ స్టాప్ అనేది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. దేవునికి విరుద్ధమైన మత వ్యాప్తి ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభమైంది. నేటికి మన తరంలో కూడా అది కొనసాగుతూనే ఉంది. అందరూ యేసుని నమ్ముకున్నారు. మన మండలంలో అందరూ యేసుని నమ్ముకున్నారా? మన జిల్లాలో యేసుని నమ్ముకున్నారా? మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాల్లో అందరూ యేసుని ఆరాధించబడున్నారా? నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఎప్పటి వరకు కొనసాగుతుందంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వరకు కొనసాగుతూనే ఉంది. సాక్షాత్తు దేవుడే కల్పించుకునేంత వరకు కొనసాగుతుంది. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే దిగొచ్చి కల్పించుకునేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు, అయినా కొనసాగుతుంది. యేసు ప్రాణం పెట్టాడు, అయినా కొనసాగుతుంది. యేసు ప్రభు కొంతమంది రక్షిస్తున్నాడు, అయినా కొనసాగుతుంది. సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రకటింప చేస్తూ ఉన్నాడు, అయినా కొనసాగుతుంది. సాక్షాత్తు దేవుడే కల్పించుకుని దిగులు చేసిన తర్వాత అప్పుడు దైవ విరోధ మత వ్యాప్తికి, యేసుకు విరుద్ధమైన మత వ్యాప్తికి ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. అయితే దాని తర్వాత కొనసాగింపు 3.5 సంవత్సరంలో కొన్ని జరుగుతాయి. 3.5 సంవత్సరంలో కొన్ని జరుగుతాయి చెప్పాను. ఏమి జరుగుతాయి చెప్పాను నేను? 7 సంవత్సరాల శ్రమల కాలం 2 భాగాలు విభజించాం. ఫస్ట్ భాగం 3.5 సంవత్సరం, రెండవ భాగం 3.5 సంవత్సరం. 3.5 ప్రారంభంలో ఏం జరుగుతుంది? 7 ముద్రలు పడతాయి. తర్వాత బలియాత్రలు ప్రారంభమవుతాయి. దేవాలయం నిర్మాణం జరుగుతుంది. క్రీస్తు విరోధి పరిచయం అవుతాడు. తర్వాత దైవ విరోధ మత వ్యాప్తి జరుగుతుంది. 3 పాయింట్లు అయినాయి. ఇప్పుడు 4వ పాయింట్ ఏంటి? ప్రాజెక్టు తాళం తీసుకోవాలి కాబట్టి ప్రాజెక్టు పెట్టలేదు. అవన్నీ మనం ముందుకు వెళ్తాం కాబట్టి 4వ పాయింట్ ఏంటి? 4వ పాయింట్ ఏంటి? చూడండి, దేవుని యొక్క వాక్యం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం మరియు 12వ వచనం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే స్టార్టింగ్ చదవండి, మీకు ఏంటో అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూరమృగము సముద్రం నుండి పైకి వచ్చేట చూచితిని. సముద్రం నుంచి పైకి భూమి మీదకి వచ్చిన క్రూరమృగం పేరేంటి? క్రూరమృగం పేరేంటి? మరి ఎందుకు డౌట్ పడుతున్నారు? క్రీస్తు విరోధే. భూమి మీద నుంచి వచ్చిన క్రూరమృగం పేరేంటి? అబద్ధ ప్రవక్త. ఘట సర్పము సాతానుడు. ముగ్గురు. ఇప్పుడు సముద్రంలో నుంచి పైకి వచ్చిన క్రూరమృగం ఎవరు? క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి ఎన్ని తలలు ఉన్నాయి? 10 తలలు అంటే 10 రాజ్యం. 10 రాజ్యం. రైట్. నేను మీకు గుర్తు చేయని చెప్తున్నాను. నేను దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదర్శనకరమైన పేర్లను ఉండెను. పేర్లు అంటే తల ఉండే పేర్లు కాదు, పేర్లు. అర్థమైందా? రైట్. నేను చూసిన ఆ మృగము చిరుతకులను పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చిన ఘట సర్పం ఎవరు? ఘట సర్పం ఎవరు? సాతానుడు. వెరీ గుడ్. దాని తలలో ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్. దాని తలలో, దేని తలలో? మీరు త్వరగా చెప్తే నేను చాలా వివరిస్తాను. దాని తలలో అంతే కదా. ఘట సర్పం నుంచి మనం చదువుతున్నాం, అందుకని ముందు చదివించాను నేను. ఘట సర్పము తలలో ఒకదానికి ఎన్ని తలలు ఉన్నాయి? 10 తలలో ఒక తలకి ఏముందంట? చావు దెబ్బ తగిలినట్టుండెను. చావు దెబ్బ తగిలినట్టే ఉంది. చావు దెబ్బ తగిలితే ఏమైపోతాం? చావు దెబ్బ ఎందుకంటాం? తగిలితే చచ్చిపోతాం అర్థం. ఓకేనా? చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మారిపోయింది కనుక భూచంద్రులందరూ మృగము వెంట. ఆ మృగం పేరేంటి? మళ్ళా ఘట సర్పం అంటే ఏంటి?
ఎక్కకూడదు. ఇప్పుడు మనం ఎవరి గురించి చెబుతున్నాం? దాని తలలో అన్నాం. ఎవరి తలలో? క్రీస్తు విరోధి తలలో. క్రీస్తు విరోధికి ఘటసర్పమైన సాతానుడు సహాయం చేస్తున్నాడు. అక్కడ నేను 1వ వచనం 2వ వచనం ఎందుకు చదివించాను? మీకు అర్థం కాని ఉద్దేశం చదివించాను. అర్థమైందా? మరి చదివేటప్పుడు అర్థం చేసుకుని చదవాలా. దాని తలలో, క్రీస్తు విరోధి తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండేను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుచుండిరి. భూజనులందరూ మృగం వెంట వెళ్తున్నారు. ఎవరా మృగం? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎందుకు వెళ్తున్నారు చెప్తాను. ఓకే, తర్వాత 12వ వచనం. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివాసులందరూ నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. నమస్కారం చేయలే వాళ్ళు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నమస్కారం చేయమని చెప్పి బలవంతం చేస్తున్నారు. ఎందుకని బలవంతం చేస్తారు? బలవంతం ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఇష్టం లేనప్పుడు బలవంతం చేస్తాం, నచ్చినప్పుడు బలవంతం చేస్తాం, మనసు అంగీకరించినప్పుడు బలవంతం చేస్తాం. అంతే కదా? ఎవరు బలవంతం చేశారో, ఎవరిని బలవంతం చేశారో, దానికి ముందు ఏం జరిగిందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఆత్మీయ పాఠం ఏంటంటే, క్రీస్తు విరోధికి వెనకాల ఎన్ని సైన్యాలు ఉన్నాయి? ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? 10. క్రీస్తు విరోధి రాజ్యంతో సహా 10 రాజ్యాలు ఉన్నాయి. ఓకేనా? క్రీస్తు విరోధికి ఉత్తర సంకీర్ణ సైన్యానికి ఆ దేశం యొక్క పేరుతో సహా ఇప్పుడు చెప్తారు మధ్య భీకర యుద్ధం జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు కొన్ని యుద్ధాలు చూశారు, అవునా? ఏ యుద్ధాలు చూసారు చెప్పండి? పెద్ద యుద్ధాలు 2. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ యుద్ధం ఆ యుద్ధాలతో పోల్చుకుంటే ఒక్క మూలం కూడా, 1% కూడా పోల్చలేము మనం. ఆ మొదటి ప్రపంచ యుద్ధం కొన్ని దేశాల మధ్య జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం కొన్ని దేశాల మధ్య జరిగింది. ఈ ప్రపంచ యుద్ధం దాదాపు 19 దేశాల మధ్య జరగబోతుంది. హల్లెలూయా! ఎన్ని దేశాలు? 19 దేశాలు. భారతదేశం చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది అంటేనే దేశమంతా గడిపోయింది, దేశమంతా అలర్ట్ అయిపోయింది, చుట్టుపక్కల దేశాలని సహాయం కోరుతుంది. ఎన్ని దేశాల మధ్య పోటీ? ఎన్ని దేశాల మధ్య యుద్ధం? 2 దేశాల మధ్య, భారత్ మరియు చైనాల మధ్య యుద్ధానికే అంత అలర్ట్ అయితే సుమారు ఒక పక్క 9 దేశాలు ఉంటాయి, సుమారు ఒక పక్క 10 దేశాలు ఉంటాయి. ఈ 19 దేశాలు కూడుకుంటే ఉంటాయి. ఇది ఎప్పుడు జరగబోతుంది తెలుసా? సంఘము భూమి మీద నుంచి ఎత్తబడిపోయిన తర్వాత 7 సంవత్సరం లేక శ్రమల కాలం ప్రారంభమైన తర్వాత 3.5 సంవత్సరాల అర్ధభాగంలో ఈ యుద్ధం జరగబోతుంది. భీకర యుద్ధం జరగబోతుంది. హల్లెలూయా! రైట్. ఆ యుద్ధం ఎలా జరగబోతుంది, ఏంటి అని దాని గురించి మనము చూద్దాం. ఈ 3.5 సంవత్సరములలో ఈ ఉత్తర సంకీర్ణ సైన్యాలు అవేంటి నేను మీకు చెప్తాను. ఈ క్రీస్తు విరోధితో పాటు యుద్ధం చేస్తాను. నేను వివరంగా చెప్పుకుంటారా? ఆ ఉత్తర సంకీర్ణ సైన్యాలు అంటే దాదాపు 9 దేశాలు ఉంటాయి. ఆ 9 దేశాల పేరు చెప్తాను. ఆ 9 దేశాలు ఇశ్రాయేలు మీదకి వస్తాయి. దేని మీదకి వస్తాయి? ఇశ్రాయేలు మీదకి వస్తాయి. ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు క్రీస్తు విరోధి ఇశ్రాయేల్ దేశానికి సపోర్ట్ చేస్తారు. ఆ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తారని చెప్పాం మనం? ఎక్కడి నుంచి వస్తారని చెప్పాం? ఐరోపా. ఐరోపా నుంచి 10 దేశాల సపోర్ట్ తో క్రీస్తు విరోధి ఇశ్రాయేల్ కి సపోర్ట్ చేస్తారు. అర్థమైందా? ఇశ్రాయేల్ దేశం 10 దేశాల యొక్క సపోర్ట్ తీసుకుంది. అవతల పక్క 9 దేశాలు ఉన్నాయి. 9 దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చినప్పుడు ఈ 19 దేశాలు ఫైట్ చేస్తాయి. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత మనం ఏం చదివాం? ఆ మృగానికి చావు దెబ్బ తగిలినట్టుండేను అని చదివాం. అవునా? అంటే ఏమర్థం? ఆ 9 దేశాలు ఈ క్రీస్తు విరోధి గాయపరుస్తాయి. అంటే వాడే డ్రామా ఆడతాడు. వాళ్ళని చంపేయబోయేటట్టుగా, నేను చచ్చిపోయానన్నట్టుగా, చచ్చిపోయి మరలా బతికేయాలన్నట్టుగా. ఎక్కడ ఉన్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నారు. మీరు ఏమని? యాజకులందరూ రోమా సామ్రాజ్యానికి యేసుని అప్పగిచ్చేశారు. యేసుని అప్పగిచ్చేసిన తర్వాత యేసు ప్రభు వాడు కొట్టిన దెబ్బలకి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేచాడు. అప్పుడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మనకు కూడా పునరుద్ధరణ శక్తిని ఇస్తాడు అని ఆ రోజున
రోజుల్లో కొంతమంది నమ్మారు. నేటికి యూదులు, ఇశ్రాయేలీయులు ఒక్కడు కూడా నమ్మలే. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘము ఎత్తబడేంత వరకు 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమయ్యేంత వరకు 3.5 సంవత్సరం ఎండింగ్ వచ్చేంత వరకు, ఈ యుద్ధం ముగించేంత వరకు యూదులు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఆయన మెస్సియా కాదు అని వారి అభిప్రాయం. వీళ్ళు ఎలా నమ్ముతారు అంటే గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క క్రీస్తు విరోధి ఆయన 9 రాజ్యాల యొక్క యుద్ధంలో చనిపోయినట్టు నటిస్తాడు. నటించిన తర్వాత దెబ్బ తగిలి చనిపోయినట్టు నటిస్తాడు. చనిపోయి తిరిగి లేకపోవడం, ఆయన తిరిగి లేచాము అని అందరికి చూపిస్తారు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఈయనే మెస్సియా, ఈయనే క్రీస్తు అని నమ్ముతారు. అని మనం ఏం పెట్టాం? క్రీస్తు. వాస్తవానికి ఆయన క్రీస్తు విరోధి, క్రీస్తు కాదు. వాళ్ళందరూ ఏమవుతారంటే చనిపోయి తిరిగి లేచారు కాబట్టి, మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, మన పక్షాన యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఈయనే యేసు క్రీస్తు అని నమ్ముతారు. నమ్మిన తర్వాత ఆయనను నమస్కరించడం, ఆయన ఆరాధించడం, అర్థమవుతుందా? ఆయనను విశ్వసించడం నమ్ముతారు. నమ్మిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన ఏం చేస్తారంటే క్రీస్తు విరోధి ఆయన విగ్రహాలను తీసుకొచ్చి పులిపిట్ మీద పెడతాడు. పెట్టిన తర్వాత అప్పుడు వెలుగుతుంది వాళ్ళకి, ఏమని? ఈయన క్రీస్తు కాదు, ఈయన క్రీస్తు విరోధని. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు యుద్ధం యొక్క సారాంశం ఏంటి మీకు చెప్పాను. యుద్ధం ఎలా జరగబోతుంది, ఎవరెవరి మధ్య జరగబోతుందో నేను మీకు తెలియపరుస్తాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం త్వరగా 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతి అయిన వారి తట్టు అభిముఖుడవై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచించు. ప్రభువైన యెహోవా సెలవిచ్చునేమనగా, రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతి అయిన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలమును తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గము చేత పట్టుకుని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. బయలుదేరతాను అని చెప్పలేదా? బయలుదేరిస్తాను, వాళ్ళని నేను పంపిస్తాను అన్నాడు. వాళ్ళు ఎవరో మొత్తం మనం చూద్దాం. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీలను, పూతు వారందరినీ, డాళ్లను, శిరస్త్రాలను ధరించు వారందరినీ నేను బయలుదేరదీసెదను. మరలా గోమెరును అతని సైన్యమంతటి ఉత్తర దిక్కులో నుండు తొగర్మాయు అతని సైన్యమును జనముల అనేకులు నీతో కూడా వచ్చును. చాలు. ఇప్పుడు ఇక్కడ చాలా ఊరు పేర్లు ఉన్నాయి. ఎవరు ఆ ఊర్లేంటి? ఇప్పటివరకు మీరు ఆ ఊరు పేరు విన్నారా? వెళ్ళే. ఇప్పుడు నేను చెప్పబోయే ఊరి పేర్లు స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు మన మనుగడలో, మన భారతదేశంలో, మన వరల్డ్ మ్యాప్ లో ఆ దేశాల పేర్లు ఉన్నాయి. ఇవే. కానీ రాను ఏమైందంటే ఆ ఊరి పేర్లు మార్చబడ్డాయి. ఇప్పుడు ఉన్న ఊరి పేరు చెప్తే మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు బైబిల్లో ఊరి పేరు చెప్తే మనకు అర్థం కాదు. ఇంతకు ముందున్న ఊరి పేరుతో ఇప్పుడున్న ఊరి పేరుతో పోలిస్తే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళతో ఇజ్రాయెల్ దేశం మీదకి ఏ దేశాలు యుద్ధానికి పోతున్నాయో మనం తెలుసుకోవాలి కదా. ఆ దేశాలు ఏంటో, ఈ యొక్క ఐరోపా సమైక్య క్రీస్తు విరోధికి ఏ దేశాలు సపోర్ట్ చేయబోతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఆ దేశం పేరు నేను చెప్తాను చూడండి. అనేక మందికి 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ 3 రకాల అభిప్రాయాలు జస్ట్ తెలియపరిచి ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు చేయబోయే యుద్ధం, ఇప్పుడు జరగబోయే యుద్ధం 3.5 సంవత్సరం యొక్క అంతంలో జరగబోయే ఆ యుద్ధము ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్న గోగు మాగోగు యుద్ధము అంటారు. ఎందుకంటే ఇందాక మనం చదివాం కదా, గోగు మాగోగు యుద్ధం అని. ఇది కూడా అదే అని అంటారు. రెండో అభిప్రాయం ఏంటంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడి ఉన్న హర్మగిద్యోను యుద్ధము అంటారు. ఇందాక నేను చెప్పాను, ఎప్పుడు ఈ విగ్రహాలను అంతమైపోద్ది? సాక్షాత్తు దేవుడే దిగుచ్చి
కలుగు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ దైవ విరోధ మత వ్యాప్తి అంతమైపోతుంది అని చెప్పాను. ఆ యుద్ధమే అర్మగిద్దోను యుద్ధం. ఇప్పుడు నేను ఎన్ని దేశాలు చెప్పాను యుద్ధాలు ఉంటాయని చెప్పి? 19. ఒక పక్క ఎన్ని దేశాలు ఉంటాయి? 9. ఒక పక్క ఎన్ని దేశాలు ఉంటాయి? 10 దేశాలు ఉన్న రాజ్యం ఎవరు సపోర్ట్ చేస్తుంది? ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ నాయకుడు ఎవరు? క్రీస్తు విరోధి. ఇప్పుడు 9 దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళ నాయకుడు ఎవరు, వాళ్ళ దేశం యొక్క అధిపతి ఎవరో నేను మీకు చెప్తాను. అర్థమైందా? వీళ్ళందరూ 19 దేశాలు యుద్ధం జరుగుతాయి. కానీ హర్మగిద్దోను యుద్ధం చూసారా? హర్మగిద్దోను యుద్ధం అంటే చూసారా? ప్రపంచం అంతా కలిసి యుద్ధం జరుగుతుంది. ఇది ఎప్పటితో? అది ఎప్పుడు జరుగుతుంది అంటే యుగాంతంలో జరుగుతుంది. హల్లెలూయా. ఇంకా ఆ యుద్ధం అయిన తర్వాత ఇంకా మనిషి అన్నవాడు భూమి మీద ఉండడు. మనిషి అన్నవాడు భూమి మీద ఒక్కడు కూడా ఉండడు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత. ఎందుకని? సంఘం ఎక్కడుంది? ఆ యుద్ధం ఉంది. భూమి మీద వాళ్ళందరూ ఎవరు? యేసుని నమ్ముకుని వాళ్ళందరూ దేవుడు ఏం చేస్తాడు? నరకానికి పంపించేస్తాడు. ఆ యుద్ధం పేరే హర్మగిద్దోను యుద్ధం. కానీ ఇక్కడ ఎన్ని దేశాలు పాల్గొంటున్న యుద్ధంలో? 19. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా. హర్మగిద్దోను యుద్ధం అంటే ప్రపంచమంతా కలిసి, అన్ని దేశాలు కలిసి యుద్ధం జరుగుతుంది. కానీ కాబట్టి ఈ యుద్ధము హర్మగిద్దోను యుద్ధం కాదు అని అనేక మంది అభిప్రాయపడుతూ ఉంటారు. మనము 3వ అభిప్రాయంలోనికి మనం ముందుకెళ్ళాలి. ఇది ప్రకటన గ్రంథంలో వివరంగా వ్రాయబడలేదు. శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల చివరిలో జరిగే రష్యా యుద్ధం. ఏ యుద్ధం? రష్యా యుద్ధం. ఎందుకని రష్యా యుద్ధము అని అన్నామంటే దానికి కూడా వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ఏంటో నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఒకసారి మళ్ళా ఈ వాక్యం తీయండి. యేషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, 2వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వారి తట్టు. చాలు. ఇప్పుడు రోషుకి మెషక్కి తుబాలుకి అధిపతి ఎవరంట? గోగు. ఆ గోగు అంటే ఎవరు? ఎప్పుడైనా మీరు ఈ మాట విన్నారా? మరి ప్రకటనలో చదివారు కదా మీరు? చదివినట్టే ఉన్నారు. మమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నాం అట్లా. గోగు అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? దాని ప్రారంభం ఏంటి? మాగోగు ఎక్కడి నుంచి వచ్చింది? దాని ప్రారంభం ఏంటో మనం వాటిని చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదవండి. ఇది నోవహు కుమారులకు షేము, హాము, యాఫెతు వారి వంశావళి. ఇప్పుడు నోవహుకి ఎంతమంది కొడుకులు? 3. వాడి పేర్లేంటి? షేము, హాము, యాఫెతు. వీళ్ళ 3 వాళ్ళ వంశావళి గురించి చెప్తున్నాడు. చదవండి. ఎవరికి కుమారులు పుట్టారు? షేము, హాము, యాఫెతుకి కుమారులు పుట్టారు. జలప్రళయానికి ముందు అందరూ ఉన్నారు. జలప్రళయం తర్వాత నోవహు కుటుంబం రక్షించబడింది. 8 మంది రక్షించబడ్డారు. ఇంకెవరు భూమి మీద లేదు. తరువాత ఆ షేము, హాము, యాఫెతుకి ఎవరు పుట్టారు? కొడుకులు పుట్టారు. వాళ్ళ పేర్లు చూడండి. యాఫెతు కుమారులు ఎవరు? గోమెరు. ఎవరు? మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. ఈ పేర్లు మీరు ఎక్కడ విన్నట్లే కదా? ఎక్కడున్నారు? ఏహెస్కేలు. నేను మీరు ఇదే చూడండి. నేను ఏహెస్కేలు చదువుతా. ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం మీరు చూడండి. నేను ఏహెస్కేలు చదువుతా. ఏహెస్కేలు ఏ పేర్లు ఉన్నాయో ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం అదే పేర్లు ఉంటాయి. 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును ఉందా? తుబాలునకును ఉందా? అధిపతి అయిన వారి తట్టు అభిముఖుడవై. రాయబడిన నా పేరు అంటే ఇప్పుడు ఆ మాగోగు ఎవరు? యాఫెతు కొడుకు, 2వ కొడుకు మాగోగు. అంటే నోవహుకు ఏమవుతాడు?
కొన్నిసార్లు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఊళ్ళో సుబ్బారెడ్డి అని ఉంటాడు అనుకోండి. సుబ్బారెడ్డి ఉన్నాడు ఊళ్ళో తెలియదమ్మా ఆయన మళ్ళీ ఆయన విషయాన్ని చెప్తారు కదా, తెలుసు కదా మనకి కట్టలేదు. సుబ్బారెడ్డి అని ఒక ఊళ్ళో ఒక నివసించేవాడు. అతను ఆ గ్రామానికి మంచి మంచి చేశాడు, బాగా పేరు తెచ్చుకున్నాడు, బాగా పేరు తెచ్చుకుని అందరికీ బాగా పనిచేసాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ గ్రామస్తులందరూ ఏం చేస్తారంటే ఆయన పేరుని బట్టి వారి ఊరికి సుబ్బారెడ్డిపురం అన్నాడు. ఇప్పుడు సుబ్బారెడ్డిపురం అంటే ఎవరి పేరుది? ఆ వ్యక్తి పేరు. ఆ వ్యక్తి పేరుని ఏం చేశారు? ప్రాంతంగా మార్చారు, ఊరుగా మార్చారు. ఇప్పుడు మాగోగు అనేది ఎవరి పేరు? యాపేతు రెండవ కొడుకు పేరు. అర్థమైందా? అదే వ్యక్తి పేరుని ప్రాంతము పేరుగా మార్చారు, మాగోగు అనే ప్రాంతంగా మార్చారు. హల్లెలూయా. రైట్. ఈ మాగోగు ప్రాంతం వారందరూ కూడా అష్షూరు చెరకి ప్రారంభంలో వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు నివాసం ఉంటారు, అక్కడ వాళ్ళు సంతానాభివృద్ధి చెందించుకుంటారు. చరిత్ర ఇదంతా కూడా. తరువాత ఇశ్రాయేలీలు కూడా, ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మాగోగు వారందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? యాపేతు నుంచి వచ్చారు. ఎందుకని? యాపేతు కొడుకులు కాబట్టి. అర్థమైందా? ఎవరెవరు వచ్చారు చూడండి. గోమెరు వచ్చాడు, మాగోగు వచ్చాడు, తర్వాత తోబాలు వచ్చాడు, మెషేకు వచ్చాడు. ఇప్పుడు ఏస్కేల్ రాయబడి మాట్లాడరు, నలుగురు పేర్లు రాయబడ్డాయి. అవునా? వీళ్ళు నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు? యాపేతు నుంచి వచ్చారు. అర్థం మీకు మాట. ఇప్పుడు మాగోగు ఎవరు వంశం వాడు? యాపేతు నోవహు వంశం వాడు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా అంటే అర్థమేంటి? జలప్రళయం తర్వాత ఏ కుటుంబం భూమి మీద లేదు. వస్తే ఇశ్రాయేలీలు వచ్చినా ఎవరు వచ్చినా ఈ ఇంట్లో నుంచే రావాలా. ఎవరింట్లో నుంచి? ఎందుకని? నోవహు కుటుంబం తప్ప ప్రపంచంలో ఏ కుటుంబం లేదు కాబట్టి. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? నోవహు నుంచి వస్తారు. ఎవరి నుంచి వచ్చారు? షేము నుంచి వస్తారు, సారీ హాము నుంచి వస్తారు. అర్థమైందా? వీళ్ళ నుంచి అబ్రహాం వస్తాడు, అబ్రహాం నుంచి ఇశ్రాయేలీలు అందరూ వస్తారు. అంతే కదా చరిత్ర. మీరు ఆదికాండం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. రైట్. అది పక్కన పెడదాం. అష్షూరు చెరకి ఈ యాపేతు కుటుంబీకులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలీలు కూడా అష్షూరు చెరకి తీసుకోపోబడతారు. తీసుకోపోబడిన తర్వాత అక్కడున్న యాపేతు కుటుంబీకులు, తర్వాత వెనకాల తీసుకుపోబడిన హాము కుటుంబీకులు వివాహాలు చేసుకుంటారు. అర్థమైందా? చెరకి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలే సమరయులు. నిర్ణయ మాట సమరయులు. ఆనాటి సమరయులని నేటి రష్యన్లు అంటారు. మీరు మాట్లాడారా? రష్యా ఈ దేశం తిన్నారా? రష్యా. ఆ 9 దేశాలకి నాయకత్వం వహించే దేశం ఏంటి? రష్యా. రష్యా నాయకత్వంలో 9 దేశాలు కలిసి ఎవరి మీద వెళ్ళబోతున్నాయి? ఎవరి మీద వెళ్ళబోతున్నాయి? ఇశ్రాయేల్ మీదకి వెళ్ళబోతుంది. ఇప్పుడు ఎవరైనా యుద్ధం? రష్యాకి ఇశ్రాయేల్కి. ఇశ్రాయేల్ దేశం వెనకాల 10 దేశాలు ఉన్నాయి, రష్యా వెనకాల 9 దేశాలు ఉన్నాయి. ఆ 9 దేశాలు ఏంటో నేను మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు అక్కడ ఇంకో మాట ఉంది కదా, ఆ యేసు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం మరలా చదువుతున్నా. మాగోగు దేశపు వాడకు గోగు. గోగు అంటే ఎవరు పిలవాలి మనం? యాపేతు కొడుకుని పిలవాలి మనం. అర్థమైంది మీకు మాట? యాపేతు కొడుకు పేరే రాను ఏమైంది? ప్రాంతంగా మారింది, ఊరుగా మారింది. ఓకేనా? రైట్. అనగా రోషునకును. ఎవరి రోషు? ఎవరి రోషు? రోషు అన్న పేరు ఎందుకు పెట్టారంటే గ్రీక్ భాషలో రోషు అన్న పదానికి అర్థం ఏంటంటే ద ప్రిన్స్ ఆఫ్ మాగోగు. మాగోగు దేశానికి రాజు అని అర్థం. మాగోగు దేశానికి రాజు అని అర్థం. ఇప్పుడు మాగోగు దేశానికి రాజు ఎవరు? ఆ రోషునే ఏమంటారంటే నేటి దినాల్లో రష్యా అంటారు. ఇప్పుడు మాగోగుకి రాజు ఎవరు? రోషు. ఇప్పుడు మాగోగు దేశపు వాడకు గోగు అంటే ఎవరను? యాపేతు వదిలింది. మళ్ళీ లాస్ట్ వచ్చేది రష్యా.
గోగు అంటే ఎవరు? రష్యా. మాగోగు దేశపు వాడకు గోగు అంటే ఎవరు? రష్యా. ఇప్పుడు మీకు అర్థంగా ఆ మాట చెప్పడానికే నేను ఈ వివరణ అంతా తీసుకుని వచ్చాను. రైట్, ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుందంటే రష్యాకి సపోర్ట్ చేస్తున్న 9 దేశాలకి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్న 10 దేశాలకి యుద్ధం జరగబోతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పారు. మరలా యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం ఆ 9 దేశాలు ఏంటో మనం చూద్దాం. 5వ వచనం 6వ వచనం చదవండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నీతో కూడిన పారసీక దేశపు వారిని. ఒక నిమిషం, ఈ పారసీక దేశం ఎక్కడ ఉంది? ఓల్డ్ పేపర్ పారసీక దేశం ఎక్కడ ఉండదు. మనం చదువుకుంటాం బైబిల్ ధార్మిక గ్రంథంలో ఏమో తెలుసా? ఐగుప్తీయులు వెళ్ళిపోయిన తర్వాత బబులోనీయులు వస్తారు. బబులోనీయుల తర్వాత మాది పారసీకులు వస్తారు అని చదువుకుంటారు మీరు. వీళ్ళే ఆ పారసీకులు. ఆ పారసీక దేశం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఆనాటి పారసీక దేశము నేడు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్. ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ఇరాక్ దేశం ఉందా ఇప్పుడు? ఉంది. ఇరాక్ దేశం ఉందా? ఇప్పుడు ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఉందా? ఇప్పుడు ఉంది. రైట్. ఇప్పుడు ఆ దేశంలో ఎవరెవరు నివసిస్తున్నారు? ఎవరండి? ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరు ఉంటారు? ఎవరుంటారు? అది గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. రైట్, ముందుకెళ్దాం. ఆ పారసీక దేశపు వారిని, తర్వాత కూషీయులను. ఎవరి కూషీయులు? ఇథియోపియా, సుడాన్. ఇప్పుడు ఆ కూషీయులు ఉండే దేశమే ఇప్పుడు ఇథియోపియా, సుడాన్. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 5 వచ్చాయి. ఫస్ట్ ఎన్ని? 3, తర్వాత 2, 5 వచ్చాయి. ఇంకేం రావాలి? 4 రావాలి. తర్వాత చూడండి, పూతు వారందరినీ. ఈ పూతు అన్న దేశం అప్పట్లో ఉన్న దేశమే ఇప్పుడు లిబియా అంటున్నాం. అర్థంగా? లిబియా దేశం. 5 వచ్చేసి 6 వచ్చేసి. తర్వాత చదవము. ఆ డాళ్లను, శిరస్త్రాలను ధరించు వారందరినీ నేను బయలుదేరదీసెదను. తర్వాత గోమెరును. గోమెరు అంటే ఏం దేశం? జర్మనీ. ఆనాటి గోమెరే నేడు జర్మనీ. రైట్. తర్వాత అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులో నుండి తోగర్మా దేశం ఏంటి? టర్కీ. ఏ దేశం? టర్కీ. ఇప్పుడు ఎన్ని దేశాలు వచ్చాయి మొత్తం మనకు? 9 వచ్చాయి. ఈ 9 దేశాలు ఎట్లా చదువు? అతని సైన్యమును జనముల అనేకులు నీతో కూడా వచ్చును. ఎవరితో కూడా వస్తారు? ఇప్పుడు మనం ఈ 9 దేశాలు ఎవరు సపోర్ట్ చేస్తాయి? రష్యాకి సపోర్ట్ చేస్తాయి. నీతో కూడా వస్తున్నట్టు ఏం తెలుసా? గోగు దగ్గర చెప్తున్నాడు. ఫస్ట్ మీరు చదివారు కదా, మా గోగు వాడైనా గోగు నీవు అధిపతి అయి ఉంటావు. ఎవరు అధిపతి? ఈ యొక్క యుద్ధానికి 9 దేశాలకి లీడర్ ఎవరు? రష్యా దేశానికి ఈ ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, సూడాన్, లిబియా, జర్మనీ, టర్కీ ఈ 9 దేశాలు సపోర్ట్ చేస్తాయి. అర్థమైందా? ఈ 9 దేశాలని ఎవరు పంపిస్తున్నారు తెలుసా? మన అదే చూసామమ్మా. రోషుతో కూడిన పారసీక దేశపు వారిని, కుషీలను, పూతు వారందరినీ, డాలను, శిరస్త్రాలను ధరించు వారందరినీ నేను అంటే ఎవరా? నేనెవరు? దేవుడు రష్యాతో చెప్తున్నాడు, నీతో కూడా వస్తారు వాళ్ళందరూ అని చెప్తున్నారు. ఎవరి మీదకండి? ఇజ్రాయేల్ మీదకి. ఇజ్రాయేల్ ఎవరు నివసిస్తున్నారు? ఆయన ప్రజలు. మోషే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇజ్రాయేల్ నడిపించడానికి. యెహోషువ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? 39 మంది రాజులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అనేక మంది ప్రవక్తలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తుని భూమి మీద ఎందుకు పంపించాడు? ఇజ్రాయేలీల కోసమే. అంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిన దేవుడు ఇజ్రాయేల్ మీదకి రష్యా నాయకత్వంలో
ఎంత గొప్ప యుద్ధాన్ని తీసుకుని రాబోతున్నాడు. దేవుడే అన్నాడు ఏమో తెలుసా, బయలుదేరదీసెదను. మన వాడుక భాషలో చెప్పాలంటే ఆ దేశాలన్నీ రెచ్చగొట్టి నీ మీద పంపిస్తాను అన్నాడు. ఎవరి మీదకండి? కాపాడాల్సిన దేవుడే, కాపుదలు ఇవ్వాల్సిన దేవుడే ఎవరైనా శత్రువు మీదకి వస్తే ఆయన ముందు యుద్ధం చేసి గెలిపించాల్సిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా, శత్రువుని పక్కకి జరిగి శత్రువుని మన మీద నెట్టేస్తున్నాడు. కారణం ఏంటంటారు, సంఘము భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించకపోవడాన్ని బట్టి. అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనము అవిధేయత చూపించిన, దేవుని నిర్లక్ష్యం చేసిన, దేవుని పనిని నిర్లక్ష్యం చేసిన, దేవుని సన్నిధికి రాకపోయినా, వాక్యాన్ని వినకపోయినా, వాక్య ప్రకారం బ్రతకకపోయినా, దేవుడు ఎందుకు తెలుసా నీకు అవకాశం మీద అవకాశం ఇస్తున్నాడు, సంఘం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి. సంఘము ఎత్తబడే లోపు నువ్వు మారతావు అన్న ఆలోచన. వన్స్ సంఘము ఎత్తబడిపోయిన తర్వాత చూడండి ఎటువంటి ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయి తన ప్రజల మీదకి. ఇప్పుడు ఆ 9 రాజ్యాలు దండెత్తి వచ్చేది ఏ దేశం మీదకి? ఇజ్రాయిల్ దేశం మీదకి. ఇది ఒక భాగం. ఇంకో భాగం చూద్దాం. ఎవరి లక్ష్యం ఇప్పుడు ఆ 9 రాజ్యాలకి? ఇజ్రాయిల్ దేశం లక్ష్యం. 16వ వచనం చదువు. మేఘము భూమిని కమ్మినట్లు ఇజ్రాయిలులకు నా జనుల మీద పడెదరు. ఎవరు చెప్తారు ఈ మాట? ఒక నిమిషం. ఎవరు చెప్తారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తుంది తెలుసా? ఆకాశం నుంచి ఒక మేఘం వచ్చి భూమిని ఎలాగైతే పూర్తిగా కమ్మేస్తుందో ఆ దేశం అంతటిని ఆ 9 దేశాలు చుట్టుముట్టేస్తాయంట. ఎప్పుడు వింటారు మీరు ఈ మాట? ఎక్కడైనా చూస్తుంటారు మీరు సన్నివేశం? ఇంకా ముందు చెప్పిపోయి మాట వింటే గుండెల్లో గమలు పుట్టుకుంటుంది. అంత ఘోరమైన పరిస్థితి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎవరికి? తన ప్రజల మీదకి. రైట్, చదవండి. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్య దినముల యందు అది ఎప్పుడు సంభవిస్తుంది? ఎప్పుడు సంభవిస్తుంది? ఎప్పుడు అంత్య దినములు? ఇప్పుడే అంటారు. ఎప్పుడు అంత్య దినములు? గుజరాత్ లో భూకంపం వస్తే యేసుప్రభు వచ్చేస్తాడు. కరోనా వస్తే యేసుప్రభు వచ్చేస్తాడు. తలనొప్పి వస్తే యేసుప్రభు వచ్చేస్తాడు. రాజస్థాన్ నుంచి విడుదల వస్తే యేసుప్రభు వచ్చేస్తాడు. ఎక్కడ సేవ చుట్టుకున్నా యేసుప్రభు వచ్చేస్తాడు. ఇవే కదా మనం యూట్యూబ్ లో వింటున్న వర్తమానాలు. ఇవి ఎప్పుడు సంభవిస్తాయి? అంత్య దినముల యందు ఈ యుద్ధం జరుగుతుంది అని దేవుడు క్లియర్ గా బైబిల్ రాసేశాడు. అంత్య దినములు ఎప్పుడు? ఇజ్రాయిల్ దేశానికి నాశనం ఎప్పుడు? సంఘము భూమి మీద. చూసారా దేవుడు సంఘానికి ఎన్ని ముడిపెట్టున్నాడో. అన్నిటికీ కేంద్ర బిందువు ఏంటి తెలుసా? సంఘమే. దేవుడు భూమి మీదకి రావాలన్నా సంఘం భూమి మీద ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక మెలికి పెట్టాడు. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయంటే భూమి మీద నుంచి సంఘం ఎత్తబడిన తర్వాత. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? దేవుడు ఎప్పుడు భూమి మీదకి రావాలనుకుంటున్నాడో ఆయనకే తెలియదు. హల్లెలూయా. అది తండ్రి చిత్తం, అది తండ్రి స్వాధీనంలో ఉంది. దొంగ వచ్చినట్టు వచ్చేస్తాడు. ఏ క్షణంలో వస్తాడో తెలియదు, ఏ టైం వస్తాడో తెలియదు. 2020 యుగాంతం అన్నాడు. 2020 కూడా చేసింది. వాడు ఎవడో అనుకుంటాడు. వాడు పేరు తెచ్చుకోవడానికి వాడు చేసే ప్రయత్నాలు. కానీ మనం నమ్మాల్సింది ఏంటి? బైబిల్ని మనం నమ్మాలి. అంత్య దినములు యందు సంభవించును. తర్వాత అన్య జనులు నన్ను తెలుసుకున్నట్టు. ఎవరండి? కరోనా వచ్చింది. ఎంతమంది చేసుకుని నమ్ముకున్నారండి? నమ్ముకుని వచ్చారా? వచ్చారా? ఉన్నోళ్ళే పోయారు. దేనివల్ల? కరోనా వల్ల తుడుచుకుని పోయేసారు. అర్థమవుతుంది మీకు మాట? రైట్. ఇక్కడ ఏమైనా తెలుసా? అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగు. ఎవరా గోగు? నేను నా దేశం మీదకి నిన్ను రప్పించడం క్లియర్ గా చేశాడు దేవుడు. చూసారా ఎన్ని సంవత్సరాలు రాశాడు? యెహెజ్కేలు ఏ కాలంలో ఉన్నాడు, మనం ఏ కాలంలో ఉన్నాం? గోగు నిన్ను నా దేశం మీదకి రప్పిస్తాను అన్నాడు. దేనికని? మనం కుదురుగా లేదు. మనం కుదురుగా ఉంటే ఎంతబడి సంఘంలో వెళ్ళిపోయేవాడు మన పైకి.
ఈ వీటితో మనకి ఏ సంబంధం ఉండేది కాదు. చూస్తున్నారా, మనం యేసు ప్రభు మాటకు అవిధేయత చూపిస్తే, యేసు ప్రభు మాటకు లోబడకపోతే ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతున్నామో మానవుడు వెళ్ళిపోబోతున్నాడు. ఏమని తెలుసా? నా నామమును పరిశుద్ధపరచుకోవడానికి సంఘంలో విడవబడిన వాడు మాత్రమే కాదు, ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ మతానికి చెందిన వారైనా వాళ్ళందరూ, సంఘం కాని వాళ్ళందరూ దేవుని దృష్టికి ఎవరు? అన్యజనులు. ఇక్కడ ఏమైంది? అన్యజనులను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట, ఎవరిని బట్టి? శత్రువుని బట్టి వారందరి ఎదుట నన్ను నేను చూపించుకుంటాను వాళ్ళకి అన్నాడు. అంటే ఏమని చెప్పాడు తెలుసు దేవుడు? వాళ్ళు చెప్తే వినట్లేదు అన్నాడు, బోధిస్తే వినట్లేదు అన్నాడు, ప్రాణం పెడితే వినట్లేదు అన్నాడు. మరి ఇంకేం చేస్తావు ప్రభు అంటే శత్రువుని పైకి వదిలేస్తాను అన్నాడు. అదే చేస్తున్నాడు. గోగు, నేను నా దేశం మీదకి నిన్ను రప్పిస్తాను అని అన్నాడు. దాని ద్వారా ఎటువంటి ఫలితం వస్తాయి చూడండి. ఆ శత్రువు రష్యా, దాని వెనకాల 9 దేశాలు రష్యాకి సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. 18వ వచనం మరియు 19వ వచనం త్వరగా చదవండి. ఆ దినమున గోగు ఇశ్రాయేలు దేశం మీదకి రాబో. ఆ దినమున నా కోపం బహుగా రగులుకును. ఎవరి కోపం? ఎవరి కోపం? దేవుడికి సంబంధం. అసలు యుద్ధాన్ని ప్రారంభించిన వాడే అది మర్చిపోకూడదు. రష్యాని ఇజ్రాయెల్ మీదకి, తన ప్రజల మీదకి పంపించిన వాడే దేవుడు. చూసారా? నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇది ప్రభు యెహోవా వాక్కు. చదవడానికి టైం లేదు కాబట్టి నేను ఆ రెఫరెన్స్ చెప్తాను, మీరు త్వరగా ఇంటికి చదువుకోవడం ప్రయత్నం చేయండి. 18వ వచనం 19వ వచనంలో దేవుని కోపం, దేవుని తీర్పు, దేవుని శత్రువులను ఏమంటారు? అంతర్యముగా, అంటే సూపర్ న్యాచురల్ గా ఓడిస్తాడు. సూపర్ న్యాచురల్ గా ఓడిస్తాడు. ఎవరిని? తన ప్రజలని. తర్వాత 20వ వచనం రాయబడి ఉంది, గొప్ప భూకంపం కలుగుతుంది. 20వ వచనం రాయబడి ఉంది, గొప్ప భూకంపం కలుగుతుంది. నా వైపు చూడండి, నేను చెప్తాను, మీరు ఇంటికి చదువుకోండి. గొప్ప భూకంపం కలుగుతుంది. ఇప్పటివరకు భూకంపం వచ్చాయి కొన్ని? ఇప్పటివరకు భూకంపం రాలేదా? వచ్చాయి. భూకంపం వస్తేనే కదా సునామీ వచ్చింది. ఇండోనేషియాలో భూకంపం వస్తేనే సునామీ వచ్చింది. భూకంపం ఎందుకు వస్తాయి చెప్పండి? భూమి లోపల సహజ వనరులు కొన్ని ఉంటాయి. సహజ వనరులు అంటే ఏంటి? తెలియపోయాయి. సహజ వనరులు మనం కష్టపడి సంపాదించకుండా సహజంగా దొరికేవి మనకు. అర్థమైనా? అవి కొన్ని ఉంటాయి భూమి లోపల. వాటన్నింటిని ఏం చేస్తారంటే తొమ్మిది తీసేస్తారు. భూగర్భ నిక్షేపాలు, అవునా, వీటన్నింటిని తీసేస్తారు. అలా తీసేదాన్ని బట్టే కదా పవర్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. అలా తీసేదాన్ని బట్టే కదా లైట్లు ఉన్నాయి, ఛార్జింగ్ ఉన్నాయి, మైక్లు ఉన్నాయి. అలా తీసేదాన్ని బట్టి భూమికి సపోర్ట్ ఉండలేక భూమి అటు కదులుతుంది, సర్దుకుంటుంది. మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ వస్తువు నేను పెట్టాం, ఇట్లా పెట్టట్టుంది. దానిపైన 100 కేజీలు భూమి పెట్టామనుకో, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకని? అధికం కాదు. అసలు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతకుముందు లూజు ఉంది, ఇప్పుడు బిరుగు అయిపోయింది. అర్థమవుతుందా? భూమి మీద భారం పెరిగే కొద్దీ భూగర్భ నిక్షేపాలను చేస్తూ ఉంటే భూమి అటు సెట్ అవుతుంది. కానీ కింద కుంగుతుంది. కుంగినప్పుడే దాన్ని మనం ఏమంటాం? భూకంపం అంటాం. భూమి మీద చాలాసార్లు భూకంపాలు వచ్చాయి. చాలాసార్లు భూకంపాలు వచ్చినా ప్రపంచమంతా గందరగోళం అయిపోయిందా? అవులే. ఇప్పుడు వచ్చే భూకంపంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోతారు. తమను తామే పొడుచుకోరు, వాడు ఈడోని పొడుచుకొని చచ్చిపోతారు. అందుకని అక్కడ రాయబడి ఉంది, భూకంపం కలుగుతుంది. రెండోదిగా 21వ వచనంలో ఈ భూకంపం శత్రువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు చేస్తుంది అదని చెప్పింది ఇప్పటివరకు. తర్వాత 22వ వచనంలో తుఫానులు, వడగండ్లు, అగ్ని, ఇవన్నీ కూడా భూమి మీదకి వస్తాయి. లాస్ట్ లో చెప్తుంది వివరణంతా. తర్వాత పరము నుండి వచ్చే అగ్ని మాగోగు మరియు తీర ప్రాంత శత్రువులను నాశనం చేస్తుంది. ఏం రాయబడింది అక్కడ? ఇప్పుడు ఈ
మాట చదవండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. 39వ వచనం ఆలోచన, 39వ అధ్యాయం ఆలోచన. నేను మాగోగు మీదకి ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదకి అగ్ని పంపెదను. మాగోగు ఎవరు? రష్యా కదా, రష్యా కదా. ఇప్పుడు దాకా చెప్తాను, ఇజ్రాయిల్ మీదకి రష్యాని పంపిస్తున్నాడు అంటే రష్యా మంచోడు అర్థం, రష్యా క్రైస్తవులు అర్థం. క్రైస్తవునా కాదు. కొన్నిసారి అంటాం కదా, భూమి మీద ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటాం కదా. ఇజ్రాయిల్ మీదకి రష్యాని దేవుడు 9 రాజ్యాలు పంపిస్తున్నాడంటే వాళ్ళందరూ క్రైస్తవులని కాదు, వాళ్ళందరూ విశ్వాసులని కాదు, వాళ్ళందరూ దేవుడి మాట వింటున్నారని కాదు, వాళ్ళందరికీ ఇదే అలవాటు. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నే పొడి చేస్తున్నాడు, వాళ్ళ కత్తితో వాళ్ళే పొడిచుకుంటూ చేస్తున్నాడు. ఇజ్రాయిల్ మీదకి వాళ్ళని పంపించి ఇజ్రాయిల్కి బుద్ధి చెప్తూ అట్ ది సేమ్ టైం రష్యాతో వచ్చిన 9 దేశాలను మట్టుమాని చేయబోతున్నాడు దేవుడు, నేల సత్తు చేయబోతున్నాడు దేవుడు. అదే ఇక్కడ రాయబడు. చూసారా? సర్వంతర్యామి అంట కదా, సర్వజ్ఞాని అంట కదా. ఈ మాటలు ఎవరు వర్తిస్తాయి తెలుసా? దేవుడికి వర్తిస్తాయి. అక్కడ మనం చదువుతున్న మాట మీకు అర్థం కాకపోతే మళ్ళా చూడండి, ఆలోచన చదువుతున్న 9వ ఆలోచన. నేను మాగోగు మీదకి ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదకి అగ్ని పంపెదను. ఎవరి మీద పంపించాలా? వాస్తవంగా ఇజ్రాయిల్ మీద పంపించాలా. ఎవరు సపోర్ట్ చేసి? రష్యాకి సపోర్ట్ చేసి. రష్యాకి సపోర్ట్ చేసి దేవుడు వాళ్ళ మీద కుదిరి వాళ్ళని ఇజ్రాయిల్కి బుద్ధి చెప్తూ అట్ ది సేమ్ టైం రష్యాను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నాశనం చేసేయబోతున్నాడు. అందుకని అక్కడ రాయబడి దేవుని మీరు ఒకరిని ఒకరు వ్యక్తితో అవతలని పడడానికి పోయి మనోడే గురి చేస్తాం. ఎందుకని? అంత జనాభా ఉంటుంది. కింద వచ్చిన చదవండి, 11వ వచనం చదువుతాం చూడండి. ఆ దినమున గోగు వారిని పాతి పెట్టుటకై, చూడండి, గోగు వారిని పాతి పెట్టుటకై. గోగు వారు ఎవరు? రష్యా వాళ్ళు. గోగు వారిని పాతి పెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశంలో నేనొక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేనందుకు ఆ లోయకు హమోగ్నోగు అనే పేరు పెట్టెదను. దేశమును పవిత్రపరచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతి పెడతా ఉంటారు. ఎన్నెలండి? ఆ యుద్ధంలో దొరికిన శవాలను పూడ్చిపెట్టడానికి 7 నెలలు పడుతుందంట. చూసింటారు ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు ఎన్ని నెలలు పడుతుందంట? ఆ యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లి పూడ్చిపెట్టడానికి 7 నెలలు పడుతుంది. ఎన్ని రోజులు? 200 రోజులు. ఒక వ్యక్తి మన ఊర్లో చనిపోతే, మన గ్రామంలో చనిపోతే, గ్రామం అంతా ఏదో మూడాత్మకి వెళ్ళిపోద్ది, ఏదో బాధలోనికి, దిగులోనికి, భయంలోనికి వెళ్ళిపోద్ది. ఎవరు ఏ పనికి వెళ్ళవు, ఎవరు ఏది పట్టించుకో, ఎవరు సంతోషంగా ప్రయత్నం చేయవు, ఈవెన్ మైక్ కూడా పెట్టవు, సంతోషంగా జరిగే కార్యక్రమాలన్నీ ఆపేస్తాం. ఎందుకని? మన గ్రామంలో ఒకరు చనిపోతే బైబిల్ రాయబడింది 7 నెలలు పడుతుందంట ఆ యుద్ధంలో చనిపోయిన వ్యక్తులను పూడ్చిపెట్టడానికి. ఎంత పెద్ద యుద్ధం అయితే, ఎంత మంది చనిపోయింటే 7 నెలలు పూడ్చిపెట్టాలంటే 200 రోజులు పడుతుంది ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరినీ పూడ్చిపెట్టడానికి. ఎవరిళ్ళు? దేవుని మాటను విననేవాడు, దేవుని మాటకు లోబడిన వాడు. నేను చాలా సార్లు ఈ మాట చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి మాట గుర్తు చేస్తున్నాను. దేవుడు ఫస్ట్ చెప్తాడు, తర్వాత గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, తర్వాత బుద్ధి చెప్తాడు. ఆ బుద్ధి ఎలా ఉంటుందంటే మర్చిపోలేని బుద్ధి చెప్తాడు. అప్పుడు బుద్ధి చెప్పినప్పుడు కూడా అంటే అర్థమైనా తెలుసా? తాగొద్దు అంటాడు, తాగొద్దు, బాగా మంచిది కాదు అంటాడు. అయినా అనుకున్నా మనం కడిచిన పెట్టి తాగుతాం అనుకోండి, గద్దిస్తాడు, తాగితే అయిపోతావు అంటాడు. అయినా తాగుతాం అనుకోండి, లెవర్ని కొడబెట్టేస్తాడు. అదొక మీకు మాట. కొడలు పెట్టిన తర్వాత లోపల తాగే. ఉదాహరణ చెప్పిన ఒకసారి కన్నం చూసాను, చచ్చిపోయి చేయించి బతికి చేసి మళ్ళీ తాగుతున్నాడు. మీ ఊళ్ళు లేరా అలాంటి వాళ్ళు? చచ్చిపోయి బతికి మళ్ళీ తాగేవాడు లేరా? తాగుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు చేయాలండి, దేవుడు చేయాలి. తీసేసుకోవడం న్యాయమా? న్యాయం. ఎందుకని? లెవెల్ పోగొట్టుకునే కారణం దేవుడు కాదు, వాడే. అవి చూడడానికి కారణం దేవుడు కాదు, వాడే.
దేవుడు చెప్పకపోతే తప్పు. దేవుడు ఎన్నోసార్లు స్టెప్ బై స్టెప్ చెప్తానే వచ్చాడు, వీళ్ళకు కూడా చెప్తానే వచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? లోబడలేదు. కాబట్టి యుద్ధాన్ని తీసుకొచ్చేసాడు దేవుడు, శత్రువులు తీసుకొచ్చి మన మీద వదిలేశాడు. ఈ రోజులో లైఫ్ కొనసాగుతుంది కాబట్టి కొన్ని మాటలు కట్ చేస్తున్నాం. ఈ రోజులో ఆ ప్రభుత్వం తరపున కొంతమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళ పేరు కూడా మీకు బాగా తెలుసు. కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళ పేరు కూడా మీకు బాగా తెలుసు. వాళ్ళు ఎందుకు సంఘం మీద కొన్ని రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ పెడుతున్నారు? ఎస్ఎస్ లో క్రైస్తవులు ఉండాలి అంటున్నారు, సర్టిఫికేట్ ఉండాలంటున్నారు, పర్మిషన్ అంటున్నారు, సీసీ కెమెరా ఉండాలంటున్నారు. ఎందుకని? ఈ వాక్యం చెప్పండి. ఎందుకని? నేను కుదురుగా ఉంటే, సంఘం కుదురుగా ఉంటే వాడిని దేవుడు ఎంచుకుని ప్రవేశపెట్టడు. క్లియర్ అంతేనంట ఈ వాక్యం బట్టి. ఇప్పుడు ఇశ్రాయేలు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి సంఘంలో చేర్చబడి ఉంటే ఈ యుద్ధం రావాల్సిన అవసరమే లేదు. 7 సంవత్సరాల శ్రమకాలం వాళ్ళు ఉండాల్సిన అవసరమే లేదు. ప్రపంచమంతా నమ్మేసి ఉంటే 7 సంవత్సరాల శ్రమకాలం అవసరమే లేదు. ప్రపంచమంతా సాంస్కృతిక సంఘం చేర్చబడి పరలోకానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. సేవకులు సువార్త ప్రకటిస్తానే ఉంటారు, మనం చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటారు. అందుకని దేవుడు చేశాడు, నువ్వు చెయ్యి, నీ జీవితం నీ చేతిలో ఉంది, నీ జీవితం నేను ఏదో ఒక రోజు ఇస్తాను అన్నాడు. నమ్ముతావా? నమ్ము, పరలోకం తీసుకెళ్తా. నమ్మవా? అట్టే ఉండు, యుద్ధాన్ని తీసుకొస్తా. కారణం దేవుడు కాదు, కారణం పరలోకానికి పోవాలన్నా మన జీవితం దానికే కారణం, నరకానికి పోవాలన్నా మన జీవితం దానికే కారణం. ఇప్పుడు వీళ్ళందరూ 200 రోజులు బాధ పెట్టేంత గుట్టల శవాలు ఏర్పడ్డాయంటే కారణం దేవుడు కాదు. వాళ్ళ కోపాన్ని దేవుడి కోపాన్ని వాళ్ళ మీద వచ్చిందంటే కారణం దేవుడు కాదు, వాళ్ళ జీవిత విధానమే. అర్థమైందా? ఎంత పెద్ద యుద్ధం జరగకపోతే 7 నెలలు పట్టేంత శవాలు దొరుకుతాయి. రైట్, తర్వాత మనం ముందుకెళ్దాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అసలు ఈ రష్యాకి, ఇజ్రాయెల్ దేశానికి, ఆ మిగతా సపోర్టెడ్ దేశాలకి యుద్ధం జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మీరు చదివారు, రష్యా యుద్ధం చేస్తుంది, 9 దేశాలు యుద్ధం చేస్తారు. కానీ యుద్ధం చేస్తే అవతల వాళ్ళు ఎవరు? క్రీస్తు విరోధి నాయకత్వంలో 10 రాజ్యాలు వీళ్ళతో పాటు యుద్ధం చేస్తారు. చివరిగా ఏం జరుగుతుందంటే, నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఈ వర్తమాన స్టార్టింగ్ లో ఏమని, క్రీస్తు విరోధికి ప్రకటన వెళ్ళిపోండి, 10 వచ్చేసాం, మనం వీటిలోకి వచ్చేసాం. ప్రకటన 13వ అధ్యాయం. ఇప్పుడు ఈ వాక్యం మీకు బాగా అర్థమవుతుంది. 3వ వచనం చదవండి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు. ఎందుకు చావు దెబ్బ? ఎందుకు? యుద్ధం జరిగింది కాదు. ఎవరికి యుద్ధం జరిగింది? ఉత్తర సంకీర్ణ సైన్యానికి, క్రీస్తు విరోధికి. ఉత్తర సంకీర్ణ సైన్యం కనుక 9 రాజ్యాలు దేశాలు ఉన్నాయి, క్రీస్తు విరోధి కనుక 10 దేశాలు ఉన్నాయి. రైట్, మీకు అర్థమైంది. క్రీస్తు విరోధికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో క్రీస్తు విరోధికి దెబ్బ తగిలింది, చావు దెబ్బ తగిలింది. తర్వాత అయితే ఆ చావు దెబ్బ మారిపోయింది కనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండేది. ఇప్పుడు ఆ రష్యా ఉత్తర సంకీర్ణ సైన్యం అంతా యుద్ధం చేసినప్పుడు ఈ క్రీస్తు నాయకత్వంలో వాళ్ళందరినీ చంపేసి, ఇప్పుడు చూసారా, 7 నెలలు వాళ్ళందరూ వాళ్ళు పూడ్చిపెట్టేస్తారు. పూడ్చిపెట్టేసిన తర్వాత ఆ భూజనులందరూ, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎవరిని ఫాలో అవబోతుంది? క్రీస్తు విరోధిని ఫాలో అవబోతుంది, క్రీస్తు విరోధిని నమ్మబోతుంది, క్రీస్తు విరోధిని అంగీకరించబోతుంది. అంత మాత్రమే కాదు, క్రీస్తు విరోధి వెంట వెళ్ళబోతుంది. ఒక్కోసారి ఆలోచించండి, ఇజ్రాయెల్ దేశం మీదకి పంపించాడే కానీ ఇజ్రాయెల్ సంపద దేవుడు. వచ్చిన వాళ్ళని చంపేశాడు, పంపించింది ఆయనే, చంపింది ఆయన. అర్థమవుతుందా? చంపమని ఎవరి మీద పంపించాడు వాళ్ళందరూ అట్టే ఉన్నారు, అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు కొంతమందికి. ఇంకా వాళ్ళ జీవితాలు అంతే, ఒక్కతో వంకరలా వాళ్ళ బుద్ధి అంతా అంతే. ఇంకేం చేయాలంటే గుండెల్లో నుంచి ఊపిరి బయటకు తీసేయాలి. తర్వాత కూడా నేను నమ్మలేదు. ఏం జరిగింది చెప్పి చూడండి, మీరు చదివినప్పుడు మళ్ళా చెప్తున్నాను నేను. భూజనులందరూ ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ దేశంతో సహా, క్రైస్తవులు, యూదులు, వాళ్ళతో సహా మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుంది.
ఎవరు వెంట వెళ్ళారు? మృగం వెంట ఎవరు? క్రీస్తులు. 13వ వచనం. 12వ వచనం. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. ఏం చేస్తుందట? క్రీస్తు విరోధికి ఏ అధికారం అయితే దేవుడిచ్చాడో ఆ అధికారం అంతా ఎవరైతే నమ్మారో వాళ్ళ మీద ప్రయోగించడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? రైట్. తర్వాత మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించి వారందరూ నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుతుంది. ఇంకా వేరే దారి లేదు. ఎందుకని? అంత గొప్ప యుద్ధంలో క్రీస్తు విరోధి వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. క్రీస్తు విరోధి లేకపోతే వాళ్ళకి విజయం వచ్చింది కాదు. ఇశ్రాయేల్ దేశం గెలిచింది కాదు. క్రీస్తు విరోధి 10 రాజ్యాలు పక్కకి ఉంటే ఆ 9 దేశాలు వచ్చి వాళ్ళు ఎప్పుడు ఎవరైనా నేరమట్టం చేసేవాళ్ళే. కానీ క్రీస్తు విరోధి ఇశ్రాయేల్ దేశానికి సపోర్ట్ చేసి వీళ్ళని గెలిపించారు కాబట్టి సచ్చినట్టు వీళ్ళు క్రీస్తు విరోధి మాట వినాల్సిందే. లైఫ్ కొనసాగుతుంది కాబట్టి నేను కొన్ని మాటలు చెప్పను. ఒక వ్యక్తిని మనం మన ఊళ్ళో గెలిపించామండి అనుకుందాం. నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఏమో తెలుసా? ఒక వ్యక్తిని మనం అందరం కూడా ఎందుకంటే భారతదేశ పౌరులకు ఓటు కదా, ఓటు వేసి గెలిపించాం. గెలిపించిన తర్వాత ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా మాకు డ్రైనేజీ లేదయ్యా, రోడ్లు బాగాలేవయ్యా, ఇల్లు సరిగా లేవయ్యా, ఐదేవయ్యా, కరెంట్ నీటి పరిస్థితి అని అంటా ఉంటే రిక్వెస్ట్ పెట్టగా అర్జీలు పెట్టగా మనం వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు నాయకుడి పేరుతో వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ వద్దు. ఆయన అంటున్నాడు ఓట్ల పూర్తి ఓట్లు లేదా 100 ఇచ్చా, బ్యాంక్ చేసి ఇచ్చా, చేయించా, అడిగే హక్కు లేదు. ఎందుకని? అమ్ముడు పోయాం కాబట్టి, మన 5 సంవత్సరాల జీవితాన్ని అమ్మేసుకున్నాం కాబట్టి అడగడానికి హక్కు మనకు లేదు. ఒక గాడిని 7,000 అండి. ఒక గాడి విలువ ఎంత? 7,000. మురికి బట్టలు మోసే, ఉప్పు బస్తలు మోసే గాడి విలువ 7,000. కానీ ఒక మనిషి విలువ ఒక బ్యాలెన్స్ చేస్తారు. సిగ్గుపడాల్సిన విషయం. ఒక మనిషి విలువ ఒక చీర. 5 సంవత్సరాలు ఒక బ్యాలెన్స్ చేసే కోసం, ఒక చీర కోసం మనం అమ్మేసుకుంటున్నాం. ఇంకా మనం నోరు తెరిచి క్వశ్చన్ చేయడానికి, అడగడానికి ఛాన్స్ లేదు. ఎందుకని? అమ్ముడిపోయాం కాబట్టి. అర్థమైందా? ఓటుని కొనుక్కున్నాడు కాబట్టి ధైర్యంగా వీళ్ళు అడగలేరు. వీళ్ళు కూడా అంతే. మనకు ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేసి వాళ్ళని ఓడించి వీళ్ళని గెలిపించాడు కాబట్టి వాడు ఏం చెప్తే అది వాడు చేయాల్సిందే. అది అర్థం. అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? వాడు మీరు వెళ్ళండి, దేవాలయం నిర్మించుకోండి, బలి అర్పణ ప్రారంభించండి. ఎందుకు బలి అర్పణ ప్రారంభించాలి చెప్పండి? బలి అర్పణ ఎందుకు ప్రారంభించాలి? ఎందుకు బలి అర్పించాలా? బలి ఎందుకు అర్పిస్తారు తెలుసా? వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎప్పటికీ కూడా సంఘం భూమి మీదకి వచ్చింది, అంగీకరించలా. సంఘం భూమి మీద నుంచి వెళ్ళిపోయింది, అంగీకరించలా. 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమైపోయింది, అంగీకరించలా. 3.5 సంవత్సరాల అంతంలో యుద్ధం వచ్చింది, అయితే అంగీకరించలా. అందుకనే బలి అర్పణలు ప్రారంభించబడ్డాయి. వాళ్ళు ఎవరిని అంగీకరించారు? ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుని అంగీకరించలేదు, క్రీస్తు విరోధిని అంగీకరించాడు. కాబట్టి మీరు బలి అర్పించుకోండి అన్నాడు. బలి అర్పించుకోవడం స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన నాయకుడు కదా, ప్రపంచాన్ని పరిపాలించిన నాయకుడు కదా, వాడు ఏం చెప్తే మనం చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, మళ్ళా చివరి చెప్తున్నాను నేను. 3.5 సంవత్సరం వరకే ఇది. సెకండ్ హాఫ్ అంటాం కదా, 3.5 సంవత్సరంలో అసలు సినిమా ఉంది. అర్థమవుతుంది మీకు మాట? 3.5 సంవత్సరంలో దేవుడు లోకం మీదకి తీసుకుని రాబోతున్న శ్రమలు చూస్తే వింటేనే అమ్మ చచ్చిపోయిన పర్లేదు వేసుకున్న కూడా అనిపించేస్తుంది. సంఘము భూమి మీద ఉన్నప్పుడు ఇటువంటి వర్తమానాలు మనం వినడం మన అదృష్టం. హల్లెలూయా. నా అదృష్టంగా భావించేటువంటి వర్తమానాలు నేను వింటున్నప్పుడు అయ్యా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను విడవబడకూడదయ్యా. ఆస్తులు పోయిన పర్లే, అంతస్తులు పోయిన పర్లే, అసహించుకున్న పర్లే, ద్వేషించిన పర్లే, దూరమైపోయిన పర్లే, చివరికి నా కడుపున పుట్టిన బిడ్డలను అర్థం చేసుకుని పర్లే, నిన్ను వదలపెట్టయ్యా. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే
ఇటువంటి ఘోరమైన పరిస్థితులు తట్టుకోలేవు, కళలో కూడా ఊహించలేవు, శత్రువు కూడా ఆగుతున్న పరిస్థితులు, అటువంటి పరిస్థితులు వస్తాయి. అర్థమవుతుందా? వాడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరికీ ప్రార్థన అలవాటు చేసి చివరికి ఏం చేస్తాడు తెలుసా? మీరు ఎవరికి పరిపిస్తున్నారు? యెహోవా దేవుడికి. యెహోవా దేవుడు ఎవరు? నేనే మీకు దేవుడా అంటాడు. ఆయన బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ఆయన విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఈ రోజుల్లో మీ ఊరందరూ కూడా ఉంది విగ్రహం అండేసి దేవుడు అంటారు. పాపం కూడా అంటారు. కాళ్ళు మొక్కలే బ్రదర్స్, అది కూడా విగ్రహాలు ఉన్నాయి. ఫుల్ ప్రింట్ మీద తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టి నమస్కరిస్తే నాకు నమస్కరించండి, మీరు ప్రార్థన చేస్తే నాకు ప్రార్థన చేయండి. ఎక్కడున్నాడు ఆ దేవుడు? బతికించిన దేవుడు ఆయన కాదు, నేను మిమ్మల్ని అంటాడు. అప్పుడు వీరికి అర్థమవుతుంది, ఎవరైతే ఉదాహరణకి ఆ చిన్న వ్యాఖ్యలు తెచ్చుకొని మనము పెద్ద సాగుతాం, సాయంత్రం ఏం చేస్తాం? కోసుకుని తింటాం, అంతే కదా. చిన్న కోడికలు తెచ్చుకుంటాం, సాగుతాం, బాగా 3 కేజీలు ఏం చేస్తాం? కోసుకుని తింటాం. అట్టగా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళందరినీ పిలిచి పోషించేటట్టు చేసుకుని చివరికి ఏం చేస్తాడు? వాళ్ళ ప్రాణాలు తీసేటట్టు ప్రయత్నం చేస్తాడు. మొక్కితే మొక్కినట్టు, నమస్కరిస్తే నమస్కరించినట్లు. లేకపోతే 3.5 సంవత్సరంలో ఏం చేయబోతున్నాడో మనం తర్వాత చూద్దాం. ఎప్పటి వరకు మనం ఏం చూసాం? 3.5 సంవత్సరం యొక్క ప్రారంభంలో ఏం జరుగుతుంది, 3.5 సంవత్సరం యొక్క అంతంలో ఏం జరుగుతుందో చూసాం. ఇంకెంత మిగిలింది? మిగతా 3.5 సంవత్సరం ఉంది. ఆ 3.5 సంవత్సరంలో ఉంటుంది చూడండి. ఆ 3.5 సంవత్సరం నేను చదువుతూ ఉంటే, నేను ధ్యానం చేస్తూ ఉంటే, ఇందాక చెప్పాను మీకు, జీవితంలో యేసుప్రభువుని వదిలిపెట్టుకుంటున్నా. ఇన్ని పరిస్థితులు వచ్చినా ఆరోగ్యం బాగాలేక యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది. హల్లెలూయా. ఎందుకంటే ఆ క్షణం పిలిచాడనుకో అయిపోయింది నా పరిస్థితి. నీ పరిస్థితి కూడా అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? నేడు అనే సమయం ఉన్నప్పుడే, భూమి మీద సంఘం బతుకున్నప్పుడే యేసుని నమ్మేసుకోండి. యేసు ప్రభుకి తెలియనందుకు మన జీవితం లేదు. యేసు ప్రభు చేతి జీవితాలు అప్పగించేయండి. నీకెంత కలిగి ఉన్నా అవి నీ అక్కడకు రావు. సింపుల్ థింగ్. కరోనా జీవితంలో కూర్చున్న తర్వాత ఎవరిని బతికించలేకపోయారు. ఆపగలిగా నీ తెలివి, నీ డబ్బు, నీ బలం, నీ బలం నువ్వు చూసి ఏదో జబ్బులు చేసుకున్నావు కదా, అవన్నీ బతికించగలిగాయా? ఇటువంటి సింపుల్ థింగ్స్ చిన్నగా నీ జీవితంలో వచ్చినప్పుడు అవేమీ కూడా అక్కడికి రాకుండా, సపోర్ట్ చేయకుండా తేలిపోతే ఇంకా బతుకుతా రాబోతున్నాయి ఘోరమైన పరిస్థితులు. అటువంటి పరిస్థితులు అవి ఎక్కడికి వస్తాయి? సరిపోతాయా? సరిపో. ఒకే ఒక దిక్కు మనకు యేసయ్యే. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానంతా నీ వేరు కోసమే భావించి, ఇంకా నువ్వు మర్చిపోవాల్సిన వాటి మర్చిపో, విడిచిపెట్టాల్సిన వాటి విడిచిపెట్టు, జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించు. ఆయన త్వరగా రాబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. నేటి దినాలలో అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. సహోదరి, సహోదరుడా, నీవు కూడా అటువంటి స్థితిలో కొనసాగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, 7 సంవత్సరాల శ్రమల కాలంలో మహాభూకంపాలు రాబోతున్నాయి, తుఫాన్లు రాబోతున్నాయి, అగ్నిగంధకాలు, అగ్నితో దేవుడు దాడి చేయబోతున్నాడు. దేవుడు రష్యాని నాశనం చేయడానికి, ఇజ్రాయెల్ దేశానికి బుద్ధి చెప్పడానికి సృష్టిని వాడుకున్నాడు. అప్పుడు అర్థమైంది ప్రపంచానికి, ఇది రష్యా చేస్తున్న పని కాదు, ఇజ్రాయెల్ దేశం చేస్తున్న పని కాదు, క్రీస్తు విరోధులు చేస్తున్న పని కాదు, దేవుడు చేస్తున్న పని. కత్తులు వాడారేమో కానీ దేవుడు భూకంపాన్ని వాడాడు, డౌల్ని వాడాడేమో కానీ దేవుడు అగ్నిని వాడాడు, తుఫానుని వాడాడు, వడగండ్లని వాడాడు. ఇటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు ప్రపంచానికి అర్థమైంది, అరే
దేవుడు చేస్తున్న పనిని. అన్యజనులందరూ అప్పుడు దేవుడి వైపు తిరిగే సమయం రాబోతుంది. అటువంటి యుద్ధానికి సంబంధించిన పరిస్థితుల్లో నీ జీవితం ఉండకుండా ఉండాలంటే యేసు చేతికి నీ జీవితం అప్పగించు. ఆయనకు దూరమై నీ జీవితం అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా చూసుకో. ఒకవేళ ఆయనకు దూరంగా బతుకుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నమాట. సమయం ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకో. దీపం ఆరిపోయిన తర్వాత ఏం చేయలేవు. సమయం అయిపోయిన తర్వాత ఏం చేయలేవు. దేవుడు సంఘాన్ని భూమి మీద నుంచి తీసేసిన తర్వాత ఏం చేయలేవు. అటువంటి పరిస్థితులు నీ గుర్తు ప్రియ దేవుడు బిడ్డ, అటువంటి పరిస్థితులు నీ గుర్తు ప్రియ సహోదరుడా, అప్పగించుకుని జీవితాన్ని వేసేకి నీ ఆస్తిపాస్తులు, నీకున్న అందచందాలు, నీకున్న భోగవాక్యాలు, నీకున్న బలం, నీకున్న బలగం, నీకున్న జ్ఞానం ఏది కూడా నీ అక్కడికి రావు. యేసు నామము తప్ప, యేసు నామము తప్ప. యేసును దేవునిగా అంగీకరించావు, క్రీస్తుని దేవునిగా అంగీకరించావు. క్రీస్తుకి సంతోషపెట్టే జీవితాన్ని, ఆయనను పోలి నడిచే జీవితాన్ని జీవించు. సార్వత్రిక సంఘంలో చేర్చబడడానికి అనుక్షణము ప్రయత్నించు. పరిశుద్ధుడు ఆ ప్రేమ తండ్రి కృపగా యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల శ్రమతో మాట్లాడుకుని నీ కృపణాలు 7 ఏళ్ల శ్రమల కాలంలోనికి మేము ప్రవేశించకుండా ఉన్నట్లు మా జీవితాన్ని ఇప్పుడే విజేతగా అప్పగించుకుంటున్నామయ్యా. సంఘం ఎప్పుడు ఎంతపడుతుందో తెలియదు కనుక సంఘం ఎంతపడే క్షణంలో తండ్రి మమ్మల్ని మేము మార్చుకొని నీ చిత్తాన్ని జరిగించి నువ్వు బయలుపరిచే కొరకు మాకు దయచేయమని, ఎవరైతే వాక్యం విన్నారో వాక్యం ప్రకారం బ్రతికే కొరకు దయచేయమని మా తీర్మానం స్థిరపరిచి బలపరచు ప్రార్థిస్తూ నేను వ్యవస్థ శాసనం కూడా సెంటర్ కూడా దీవించి వర్తలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో భవిష్యత్తు పరిచయం నిమిత్తమై కానుకలు సమర్పించబడతాయి. పాట పాడుతూ ఉండగా